బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూలై 25 తొలి ఏకాదశి. తొలి ఏకాదశి విశిష్టత, అలాగే మనం పాటించాల్సిన నియమాలు, ఉపవాసం ఏ విధంగా ఆచరించాలి, అలాగే మనం ఆ రోజు చేయాల్సిన విధి విధానాల గురించి పూర్తిగా తెలియచేయండి. తప్పనిసరిగా నాన్న. ముఖ్యంగా మనకి ఏకాదశులు 24 వస్తాయి సంవత్సరం మొత్తం మీద. అంటే పౌర్ణమి ముందు 12, అమావాస్య ముందు వచ్చేటువంటి ఏకాదశులు 12, 24 వస్తాయి. ప్రతి ఏకాదశి ఒక ప్రత్యేకమైనటువంటి ఏకాదశి. వాటిల్లో ఇంకా కొన్ని ఏకాదశులు విశేషంగా చెప్పబడుతూ ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి తొలి ఏకాదశి, తొలకరి ఏకాదశి అని చెప్పి దాని పేరు. మనకి ఉగాది దగ్గర నుంచి చూసుకుంటే ఉగాది పండగ, తర్వాత శ్రీరామనవమి, వసంత నవరాత్రులు, వీటి తర్వాత ఈ మధ్యలో ఎక్కడ పండగలు ఉండవు. మరలా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది మనకి పండగ? మరలా తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది. అందుకనే దాని పేరు తొలి ఏకాదశి. అంతేకాకుండా మనకి రైతులు ఏరువాక పౌర్ణమి అని చెప్పి ఒకటి చేస్తారు. అవునా? ఈ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అంటే దున్నడం అంటాం. పొలంలో ఎప్పుడైతే ఎద్దుల్ని కట్టుకొని దుక్కి దున్నుతుంటారో దానికి అనుసంధానంగా ఉండేటువంటి ఏకాదశి. ఈ ఏకాదశికి మనకి తప్పనిసరిగా నైరుతి ఋతుపవనాలు వీచి వర్షం కురుస్తుంది. తద్వారా రైతులకి ముఖ్యంగా పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం కదా, దుక్కు దున్నడానికి వాటికి అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని చెప్పుకోవచ్చు. రైతుల పండగ తొలకరి ఏకాదశి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ తొలి ఏకాదశి దీనికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అంటే, ముఖ్యంగా మనం వైకుంఠ ఏకాదశిని మనం కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని చూడండి. తొలి ఏకాదశి ఉత్తరాయణంలో ఉంటుంది మనకి. ఓకే, మనకి వైకుంఠ ఏకాదశి దక్షిణాయనంలో ఉంటుంది. మనకి మార్గశిర శుద్ధ ఏకాదశి లేదా పుష్యశుద్ధ ఏకాదశి. మనకి ఇక్కడ వైకుంఠాన్ని మనం ప్రధానంగా తీసుకుంటే ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చేటువంటి రోజున ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం వైకుంఠ ఏకాదశిని. అక్కడి నుంచి 6 నెలలు తీసుకుంటే విష్ణుమూర్తికి మరలా ఈ ఏదైతే మనకి తొలి ఏకాదశి వస్తుందో ఇక్కడ ఒక ఏకాదశి. దీన్నే ఒక మాట చెప్పాలంటే శయన ఏకాదశి అని కూడా పిలుచుకోవచ్చు. శయనము అంటే ఏంటి? విష్ణుమూర్తి పవళించేటువంటి రోజు అని చెప్పుకోవాలి. అట్లాగే అక్కడ వచ్చేసరికి మనకి ఆయన మేలుకొని మనకి దర్శనం ఇచ్చేటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. యోగ నిద్రలోకి వెళ్ళేటువంటిది. పీఠాధిపతులు, సన్యాసం తీసుకునేటువంటి వారు, మఠాధిపతులు, వీళ్ళంతా కూడాను చాతుర్మాస దీక్ష అని చెప్పి ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచి 4 నెలల పాటు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడాను వీళ్ళు మొత్తం చాతుర్మాస దీక్ష తీసుకుంటారు. ఈ 4 నెలల పాటు చాలా నియమంగా ఉంటారు. అంటే భోజనం మానేయటం, కేవలం జలం లేదంటే చిన్న చిన్న ఆహార పదార్థాలతో వాళ్ళు కడుపు నింపుకోవటం, ఉపాసనా స్థితిలో ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే భౌతికమైనటువంటి వాటికంటే, పదార్థాలు వీటికంటే కూడాను ఉపాసనా స్థితి అంటే ఏ దేవతనైతే ఆ పీఠానికి అనుసంధానంగా ఉండేటువంటి దేవత ఉంటుందో ఆ దేవతని సంపూర్ణంగా ధ్యాన శక్తితో లేదంటే జపశక్తితో తపస్సు చేసేటువంటి రోజులుగా ఈ 4 నెలల పాటు చెప్పుకోవడానికి మొట్టమొదటి రోజు ఏమిటి అంటే తొలి ఏకాదశి మొట్టమొదటిగా ప్రారంభం. అదే ఆషాఢ శుద్ధ ఏకాదశి 25వ తారీఖు జూలై శనివారం రోజున. ఇక్కడ మనకి తొలి ఏకాదశి రోజున కేవలం చాలామంది ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే ఉపవాసం ఉంటున్నామా, మరుసటి రోజు భోజనం చేస్తున్నామా అనేటువంటి విధానంగా చేసుకుంటున్నారు. అసలు ఏ ఏకాదశికైనా, అలాగే విశిష్టమైనటువంటి తొలి ఏకాదశికైనా సరే నిర్జల ఏకాదశి అని చెప్పి చాలామంది పిలుస్తుంటారు. అంటే అసలు నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉండటం అనేటువంటిది. అసలు ఏ ఏకాదశికి కూడా నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు చాలామంది. నిజంగా చెప్పాలి అంటే పొద్దున ఏకాదశి ప్రారంభం దగ్గర నుంచి మరలా మరుసటి రోజు ద్వాదశి పరాయణము అంటే చాలామంది పారాయణ అంటుంటారు. ద్వాదశి పారాయణ కాదు, పరాయణము అంటే ఏంటి? భోజనం చేయటం. అయ్యనము అంటే మార్గము, వేరే దారిలోకి వెళ్ళటం. అంతవరకు వాళ్ళు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి వేరే దారిలో అంటే భోజనం చేసేటువంటి భుజించేటువంటి దారిలోకి వెళ్ళటమే పరాయణము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇలా చేస్తూ ఉన్నారు. ఎలా అంటే ఇది తొలి ఏకాదశి రోజున మరి ఎలా ఉండాలి అంటే అసలు నిర్జలంగానే ఉండాలి.
ఏ రకమైనటువంటి నీళ్లు తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండానే ఉపవాసం చేయాలి. అంటే నీళ్లు కూడా తీసుకోకుండా చేస్తాను నేను, ఇప్పటికి చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. అలా చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, అనేక రకాలైనటువంటి వీటితో ఉంటున్నాం. కానీ అంత అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భగవంతుడి పట్ల ఉండేటువంటి భక్తితో ఉపవాసం చేయాలనేటువంటి ఒక తపన కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి తప్పనిసరిగా. అలాంటి వాళ్ళకి మరి ఏంటి, అలాంటి వాళ్ళకి ఎలా ఉండాలి ఉపవాసం అనేటువంటి విషయానికి వస్తే, ఏదైనా ఆహారం, అల్పాహారం, అది ఉప్పుడు పిండి అంటుంటాం, అంటే బియ్య పిండితో తయారు చేసుకుంటే ఉప్మా కావచ్చు, లేదు ఇంకేదైనా పాలు పండ్లు కావచ్చు, ఇవి తీసుకొని ఉండలేనటువంటి వాళ్ళు అవి తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఔషధాలు, టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉండవచ్చు. అట్లాగే తొలి ఏకాదశికి మొట్టమొదటిగా ఎవ్వరికి తెలియనటువంటి విషయం నాన్న, ఇది చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారు, పేలాల పిండి అని చెప్పి ఒక ప్రసాదం ఉంటుంది. అవునండి, మన చిన్నప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు ఎవరికి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు కూడా. ఇప్పుడు కూడా చేస్తున్నారు కొందరికి అతి తక్కువ మంది చేస్తుంటారు. పేలాల పిండి అని చెప్పి చేస్తాం మనం. ఈ మొక్కజొన్న ఇవి ఉంటాయి కదా, అవి జొన్నలు, తర్వాత మొక్కజొన్న కంటే కూడా జొన్నలతో తయారు చేసేవి శ్రేష్టంగా తీసుకుంటారు. ఈ జొన్నలు ఉంటాయి కదా, అవి మొత్తం వేయించేస్తే పేలాలాగా తయారవుతాయి. దాన్ని మరలా పౌడర్ చేసి దాంట్లో బెల్లం వేసి కొద్దిగా నెయ్యి వేసి స్వామివారికి నివేదన చేస్తారు. ఇక్కడ దేవుడికి పెట్టేటువంటి ప్రతి ప్రసాదము కూడా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదిగానే చెప్పబడాలి. ఇది మన హిందూ ధర్మం. ఒక మాట చెప్పాలంటే, ఇక్కడ పేలాలి పిండి ఎందుకు తింటారు, అసలు ఈ సీజన్లోనే ఎందుకు తినాలి, తొలి ఏకాదశి ఎందుకు తినాలి అంటే, మీకు పూర్వకాలంలో జొన్నలు ఎక్కువగా తినేటువంటి వాళ్ళు, జొన్నలు, సజ్జలు. అవునా, సజ్జలతో పేలాలు చేయలేం, జొన్నలతో పేలాలు చేస్తాం. అవునా, అసలు ఏమీ తినలేనటువంటి వాళ్ళైనా సరే ఇట్లాంటి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ పౌడర్ని దాదాపు ఇంత తయారు చేసుకుంటారు నాన్న. ఇప్పుడంటే మనం ఏదో కొద్దిగా ఒక కప్పులో తయారు చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసి ప్రసాదంలా తింటున్నాం. కానీ పూర్వకాలంలో బస్తాలు బస్తాలు ఉండేవి. అంత దేనికి అంగన్వాడీ అని ఒక గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలకి పౌష్టికాహారంలో కూడా ఈ పేలాల పిండే ఇస్తూ ఉంటారు వాళ్ళకి. దేనికి అంటే, ప్రతిరోజు పొద్దున్నే ఇంట్లో వ్యవసాయం ఉండేది, గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, పాలు దొరుకుతాయి. చక్కగా పొద్దున్నే పాలలో కొద్దిగా పౌడర్ వేసుకొని తాగేసి వెళ్ళిపోతే, పొలానికి వెళ్ళిపోతే వీళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారం వీళ్ళ శరీరానికి అందుతుంది, కావాల్సిన బలం వస్తుంది. ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్పాలంటే, జొన్నలతో తయారు చేసినటువంటి ఈ పిండి ఏదైతే ఉంటుందో, పేలాలతో తయారు చేసిన పిండి తినడం ద్వారా ఆకలి తొందరగా ఉండదు. ఇప్పుడు ఓట్స్ అంటున్నారు కదా, ఓట్స్ మరి ఎంత తయారవుతున్నాయి, ఇట్లానేగా మైదా ఇట్లాంటి వాటితో తయారవుతున్నాయి, జొన్నలు, సజ్జలు ఇట్లాంటి వాటితో తయారవుతున్నాయి. అవునా, ఇలాంటి ఓట్స్ని ఎన్ని వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు కనుక్కున్నారు చెప్పండి. అవునా, వాటికి ఓట్స్ అని పేరు పెట్టారు, మన వాళ్ళు ఓట్స్ అని పెట్టారా, పేలాల పిండి అని పేరు పెట్టారు స్పష్టంగా అచ్చ తెలుగులో. దీన్ని ఏంటి ముఖ్యంగా వీళ్ళకి వాళ్ళే కాదు, ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పాలలో వేసుకొని తినడం ద్వారా తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికత వాళ్ళ శరీరంలో పెరుగుతుంది, బలం పెరుగుతుంది, జీర్ణక్రియ నిదానంగా ఉంటుంది, ఆకలి కాకుండా ఉంటుంది. అతిగా తినడం వల్ల కూడా ఊబకాయాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇట్లాంటి వాటికి చాలా నియంత్రణ కలిగించేటువంటి ఒక నైవేద్యం అని చెప్తున్నాం, దేవుడికి ప్రసాదం అని చెప్తున్నాం. కానీ అది మన శరీరంలో బలాన్ని పెంచేటువంటి పదార్థం. పేరేమో దేవుడిది, బలమేమో మనకి కదా. కాబట్టి దేవుడికి పెట్టడం వల్ల ఇంకాస్త శక్తి పెరుగుతుంది. కాబట్టి పేలాల పిండి ప్రతి ఒక్కళ్ళు ఈ సంప్రదాయం మరలా ప్రారంభించండి. మనం ఇప్పుడు మర్చిపోయి మనం వదిలేస్తున్నాం. మన పిల్లలకి ఇలాంటిది ఉంటుందన్న విషయం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, వాళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితిగా మారిపోతుంది. కాబట్టి దయచేసి పేలాల పిండి తప్పనిసరిగా భగవంతుడికి నైవేద్యం పెట్టడం, మనం తినడం ఇప్పటికీ మా ఇంట్లో చేస్తుంటారు నాన్న. అలాగే మా కాలనీలో, మా మారుతినగర్లో కాలనీలో ఒక ఆమె ఉంటారు, కుమారి గారు అని, ఆవిడ తప్పనిసరిగా మా గుడికి తీసుకొని వస్తారు. తొలి ఏకాదశి అంటే మా ఇంట్లో ప్రసాదం, తర్వాత ఆవిడ తెచ్చి ఇచ్చేది. ఈ రెండే చూస్తుంటాను నేను. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా పెడుతుంటే ఏంటిది అని అడుగుతుంటాను. చేస్తా, మరి ఎంత మంచిది నాన్న. అంటే భగవంతుడి పేరుతో మన శరీరంలో బలాన్ని పెంచుకోవడానికి, మనకు కావాల్సినటువంటి వనరులు పెంచుకోవడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియగా చెప్పబడుతుంది. కాబట్టి ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. తప్పనిసరిగా పేలాల పిండి చేయవలసి ఉంటుంది. ఏకాదశి తొలకరి ఏకాదశి రోజున మనం అందరం ఉపవాసం ఉండడం ద్వారా భగవంతుడి ప్రీతి కలిగి వర్షాలు సకాలంలో కురవటం, తద్వారా పంటలు బాగా పండటం. పంటలు పండితేనేగా మనం తినడానికి, మన కోట్ల రూపాయలు ఉన్నా సరే డబ్బులు తినం, బంగారం తినం, వెండి తినం, కేవలం పండించేటువంటి ధాన్యమే తింటాం. ధాన్యం బాగా రావాలంటే వర్షాలు బాగా ఉండాలి. వర్షాలు బాగా ఉండాలి అంటే మనం చేసేటువంటి భగవంతుడు చేసేటువంటి ధ్యానం కావచ్చు, తపస్సు కావచ్చు, పూజ కావచ్చు, అది ఉపవాస దీక్ష కావచ్చు, ఏదైనా మనస్ఫూర్తిగా చేయగలిగితే తప్పనిసరిగా విష్ణుమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మనకి.
ఆయన శయనించేటువంటి రోజున కాబట్టి శయనించే రోజు మెలుకొనే రోజు రెండు విశేషమే. అయితే పూజా విధానం గురించి చెప్పండి. నన్న ఒకటి చెప్తాను. పూజ అంటే గొప్పగా ఏదో పెద్ద ఇది చేయాల్సినంత అవసరం లేదు నాన్న. తులసీ దళాలతో విష్ణుమూర్తికి పూజ చేస్తే చాలు, ఇంకేం అక్కర్లా. అంటే ఉదయం ఉదయం పూట తెల్లవారుజామునే నాన్న. ఏకాదశి అంటే తప్పనిసరిగా, అంటే ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేవమని చెప్తున్నాం, కానీ ఏకాదశి రోజునైనా సరే పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి, తలంటు స్నానం కాదు తలస్నానం, తలంటు స్నానం వేరు తలస్నానం వేరు. తలంటు స్నానం అంటే మనం నూనె పెట్టుకొని చక్కగా కుంకుడుగాయలు పెట్టి రుద్దుకోవడం, ఇది తలంటు స్నానం అవుతుంది. తలస్నానం అంటే ఏంటి, చెమ్ము నీళ్లు నెత్తిన పోసుకుంటూ ఉంటే అది తలస్నానం అవుతుంది. రెండుకి తేడా ఉంటుంది కాబట్టి తలస్నానమే చేయాలి తప్పనిసరిగా. తలస్నానం చేసి ఉపవాస దీక్ష ప్రారంభించుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని, నిజంగా ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది స్వామివారి దగ్గర విష్ణుమూర్తికి. అందులో మనకి ఇళ్లలో చాలా చోట్ల దొరుకుతుంటాయి అనంత పద్మనాభ స్వామివారి విగ్రహ ఫోటోలు ఉంటాయి కదా. మరి అనంత స్వామివారి అనంతసేనం మీదనే కదా ఆయన పడుకునేది, కాబట్టి అలాంటి ఫోటో ఏమైనా ఉన్నా, లేదు అది లేదండి మా ఇంట్లో అదే తెచ్చుకోమని చెప్పుకోమంటారా అంటే అట్లాంటిదేం లేదు. విష్ణుమూర్తి రాముడిదైనా, కృష్ణుడిదైనా, వెంకటేశ్వర స్వామివారిదైనా, విష్ణుమూర్తి అయినా ఎలా ఉన్నా సరే ఆ మన విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవతా పటం ఉంటే చాలు. తులసీ దళాలు తెచ్చుకొని చక్కగా మాల కట్టుకొని స్వామివారి పటానికి వేయటం, ప్రొద్దున దీపారాధన చేసి స్వామివారికి విష్ణుమూర్తి అష్టోత్తర ఏకాదశ నామాలు ఉంటాయి, మనకి 108 నామాలు ఉంటాయి. ఈ అష్టోత్తర నామాలతో చక్కగా తులసీ దళాలతో పూజ చేసుకొని, మనం చెప్పినటువంటి ఏదైతే పేలాల పిండి ఉంటుందో ఈ పేలాల పిండి నైవేద్యం పెట్టి చక్కగా స్వామివారి, మేము ఉపవాసం ఉన్నాం కదా మరి ప్రసాదం తీసుకోవచ్చా, తీసుకోవాలి. ఇది కూడా ఉంది చెప్తున్నా. దేనికంటే చాలామంది పూజ చేసి ఉపవాసం అని చెప్పి తీర్థం తీసుకోరు, ప్రసాదం తీసుకోరు. మనకి భగవంతుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగేదే తీర్థప్రసాదాలతో, పూజ పూర్తయ్యేదే తీర్థప్రసాదాలతో. ఆ రెండు తీసుకోకుంటే మనం ఎంత పూజ చేస్తే ఏముంది. అందుకనే కదా సత్యనారాయణ స్వామివారి వ్రతంలో కూడా తీర్థప్రసాదాలు తీసుకోవటం విస్మరించినా మరిచిపోయినా సరే మనకు కొన్ని కథలు చెబుతూ ఉంటారు. 3వ కథలో వచ్చేసరికి ఏమో తీర్థప్రసాదాలు తీసుకోకుండా భర్తను చుట్టానికి అమ్మాయి ఓడరేవు సమీపానికి వస్తుంది. అరే నా తీర్థప్రసాదాలు తీసుకోకుండా వస్తుందని చెప్పి భర్త పడవ ఓడరేవులు మునిగిపోతూ ఉంటుంది సముద్రంలో, అవునా. మళ్ళీ తీర్థం తీసుకొచ్చిన తర్వాత మరలా లేస్తుంది, ఆ పడవ పైకి తేలి ఉంటుంది. అలాగే 5వ కథలో చూడండి, 5వ కథలో కూడా తుంగధ్వజుడు అనేటువంటి రాజుగారు వ్రతమంతా వాళ్ళెవరూ చేస్తుంటే వీళ్ళు ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలను తీసుకోవాలని చెప్పి త్రోసు భావంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. స్వామివారు ఆగ్రహించి అనుకునేటువంటి సకల రాజ్యాలు, సంపదలు, కుమారులు అన్నీ నశించిపోతాయి. మరలా వచ్చి వ్రతం చేసి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత అన్నీ కలుగుతాయి ఆయనకి. అంటే తీర్థప్రసాదం ఎంత మహత్యం ఉందని చెప్తున్నాం మనం. కాబట్టి పూజ చేసిన తర్వాత తీర్థం ప్రసాదం తీసుకోవచ్చు. ఉపవాసం ఉన్నా లేకపోయినా తీర్థప్రసాదాలు స్వీకరిస్తేనే సంపూర్ణమైనటువంటి భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. ఉపవాసాన్ని ఎలా విరమించాలి? రాత్రిపూట కూడా ఉపవాసం చేస్తాను నాన్న. ఏకాదశి జాగారం చేయమని శాస్త్రం. రాత్రి అంతా కూడా నిద్రపోకుండా జాగారం చేయడం, మళ్ళీ మరుసటి రోజు ప్రొద్దున ద్వాదశి రోజున ఆ రోజున ఉపవాసం మనం విరమణ చేయాలి. చేయాలి లెక్క ప్రకారం ప్రతి ఒక్కరు చేస్తే మంచిది నాన్న. ఇక్కడ కళ్ళకి, కడుపుకి అన్నిటికీ రెస్ట్ ఇవ్వటం, ఒక ఎక్సర్సైజ్ ఇవ్వటం. ఒక మాట చెప్పాలంటే కళ్ళంతా తెరుచుకొని కూర్చొని చూస్తూ ఉంటే కళ్ళలో ఉండేటువంటి ఏవైతే పుసులు ఇవన్నీ ఉంటాయో మొత్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. తద్వారా కళ్ళకి మంచి ఎక్సర్సైజ్, అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. కడుపుకి ఏమీ తినకుండా ఉంటే లోపల ఉండేటువంటి జీర్ణక్రియకి రెస్ట్ దొరుకుతుంది. ఈ లోపల వేసే చెత్త చెదారం అంతా, ఈ మిగిలిన 28 రోజులు వేసేటువంటి చెత్త చెదారం ఉంటుంది కదా, ఇదంతా అరిగిపోవడానికి, కరిగిపోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. మిషన్ ఆడుతూనే ఉంటుంది లోపల, అవునా. ఆ ఒక్కరోజు నా మిషన్కి రెస్ట్ ఇస్తే కదా, ఓవర్ ఆయిలింగ్ చేస్తేనే కదా నెక్స్ట్ డే మార్నింగ్ మనకి మంచిగా పనిచేసేది. కాబట్టి నెలకోసారి 2 ఏకాదశులు ఎందుకు వస్తాయి? దీనికోసమే వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే తప్పనిసరిగా జాగరణ చేయడం, ఉపవాసం చేయడం. మరుసటి రోజు ప్రొద్దున స్నానం చేసిన తర్వాత వంట చేసుకొని మీకు అవకాశం ఉన్నంతలో ఎవరినైనా సరే ఒకళ్ళని బ్రాహ్మణుని కావచ్చు, లేదు బ్రాహ్మణులు భోజనానికి రావట్లేదండి, బ్రాహ్మణులకి గుళ్ళో ఉండేటువంటి పూజారులు ఉంటారు, వాళ్ళకి స్వయంపాకం ఇవ్వటం కానీ, లేదు మనకు సంబంధించినటువంటి మన బంధువులు ఎవరన్నా ఉన్నారు. ఎప్పుడు కూడాను ఉపవాసం చేసిన తర్వాత విరమణ చేసేటప్పుడు అతిథి లేకుండా విరమణ చేయకూడదని శాస్త్రం. అంటే ఎవరో ఒకరు ఉండాలి, దానం ఇవ్వాలి. లేదు ఇంటికి పిలవండి, చక్కగా కూర్చోబెట్టి భోజనం పెట్టండి మీతో పాటు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మనం భోజనం చేయడం కూడా ఆనవాయితీ. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా. లేదు ఉండలేకపోతున్నాం, వాళ్ళతో పాటు పక్కన కూర్చొని చక్కగా భోజనం చేయడం అనేటువంటిది ఉపాసన. ఇది మన ఉపవాసం ఉండేటువంటిది. తెల్లవారు మధ్యాహ్నం కూడా అక్కర్లేదు నాన్న. అది కూడా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ద్వాదశి మరుసటి రోజు పొద్దున 10 గంటల వరకే ఉంది. 10 గంటల లోపల భోజనం చేయాలి. ద్వాదశి వెళ్ళిపోయే లోపల భోజనం చేయాలి.
కాబట్టి మధ్యాహ్నం దాకా కూడా అక్కర్లే, ఉదయం 10:30-11 గంటలకల్లా ముందు రోజు మొత్తం ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నాన్న, శివరాత్రి ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, మరుసటి రోజు పొద్దున్నే లాగిచ్చేస్తుంటారా లేదా? సో కాబట్టి అంటే భోజనం పొద్దున్నే అదేంటి అందరూ తినరు కాబట్టి వండాలి నాన్న, తప్పనిసరిగా భోజనం చేసి 10:30 అతిథి పొద్దున్నే ఇప్పుడు ఎవరైనా ఇంటికి మీరు వస్తారు. పిలవండి అంటున్నారు కదా. ఉపవాసం ఉండేవాడిని పిలుచుకుంటే ఇంకా ఉత్తమం కదా. అవును. వాడు కూడా తొందరగా ఆకలిస్తుండే, చక్కగా సమయానికి వచ్చేస్తాడు ఆలస్యం చేయకుండా. అవును 10:30 గంటలకల్లా చక్క భోజనం పెట్టేసి అప్పుడు వాళ్ళకి ఏదైనా తాంబూలం ఇచ్చేసుకుంటే అది సంపూర్ణమైనటువంటి ఉపవాస ఏకాదశ దీక్ష. కానీ చాలా మంది ఏంటంటే ఆ రోజు ఉపవాసం చేస్తారు, మళ్ళీ తెల్లవారు ఇదంతా చెయ్యరు, ఇదంతా చేయరు. పాటించరు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నార్మల్ లేదు, పొద్దునే లేస్తాడు, కాఫీ తాగుతాడు, మళ్ళీ టిఫిన్ చేస్తాడు, ఆ తర్వాత వంట చేసుకుంటారు, మళ్ళీ నార్మల్ గా చేస్తుంటారు. అలా చేయకూడదు. ద్వాదశ రాయడము అంటే తప్పనిసరిగా ఒక అతిథిని పిలవడం లేదా ఒక బ్రాహ్మడికి పిలిచి మనం ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ తర్వాత భోజనం చేస్తే సకాలంలో అది మంచి పద్ధతిగా ఉంటుంది. తొలి ఏకాదశి విశిష్టత గురించి అలాగే పాటించాల్సిన నియమాలు, ఉపవాసం ఎలా విరమించాలి పూర్తిగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.